ఉన్నారు అన్న. వీళ్ళకి సంబంధించి ఏం చెప్తారు? వీళ్ళకు 1 సంవత్సరము 6 నెలలు 8 నెలలు కొంచెం ఏజ్ లేక వాళ్ళకి ఇప్పుడు అప్లికేషన్ తీసుకోవట్లేదు అని చెప్తా ఉన్నారు. జీవో 31 ఫిబ్రవరి 2024 కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఏజ్ రిలాక్సేషన్ 32 to 34 వరకు చేస్తున్నాము. అప్పుడే వాళ్ళ గవర్నమెంట్ ఏమన్నదంటే వచ్చిన సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. తర్వాత ప్రతి జూన్ ఫార్మేషన్ డే రోజు, తెలంగాణ ఫార్మేషన్ డే రోజు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి అది వచ్చినప్పుడు వీళ్ళు పాపం వీళ్ళందరూ ఏమనుకున్నారంటే మంచిగా అన్నంలా మన పల్లెంలో అన్నం పెట్టి ఇస్తున్నాడు అని అనుకున్నారు వీళ్ళంతా. ఇప్పుడు జీవో 87 తీసుకొచ్చే వరకు అన్నం కాదల్లా సున్నం వెళ్ళింది అనేది ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే, ఇప్పుడు వచ్చిన తర్వాత కరెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చే టైంలో ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంకోటి జీవో నెంబర్ 87 తీసుకొచ్చి వాళ్ళు దాంట్లో ఏంటంటే ఇచ్చిన దాన్నే 32 నుంచి 34 చేసిన దాన్ని వీళ్ళు లాస్ట్ 2 years నుంచి వీళ్ళకి రిక్రూట్మెంట్ జరగలే, నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా పెంచాలి, 36 పెంచాలని, దానికి కానిస్టేబుల్ 36, సబ్ ఇన్స్పెక్టర్ 38 పెంచాలని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే, ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి ఆశతోటి అన్నం దొరుకుతుంది పల్లెంలా అనుకొని ఆశతోటి వీళ్ళు అప్పులు చేసి వచ్చి ఈడ ఉరుకుడో ప్రిపేర్ అవ్వడో ఇవన్నీ జరిగినాయి. కోచింగ్ సెంటర్ల కాలబడి ఫీజులు కట్టి ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు సడన్గా దాన్ని తీసేసి జీవో 87 తీసుకొచ్చి ఉన్నదాన్ని కూడా ఇంకా 2 ఏళ్ళు తక్కువ చేసి ఇచ్చుడు అనేది ఇది వాళ్ళు పెట్టినటువంటిదే, వాళ్ళు ఇచ్చిన జీవోకే వాళ్ళే వెనుకపోడు. మరిది సోయి ఉండి చేస్తుండ్రా, లేకపోతే రేవంత్ రెడ్డి ఏమన్నా డీల్ మాట్లాడకుండా, ఏది కేసీఆర్తో ఏమన్నా డీల్ మాట్లాడకుండా ఈ 25 లక్షల ఎకరాలనో లేకపోతే సిటీ చుట్టుపక్కల 10,000 ఎకరాలనో వాటాల కాడికి వచ్చి ఒక్క టర్మ్ నాకు వదిలేసేయి అని చెప్పి నేను ఎక్కువ డిమాండ్ చేసుకొని కూర్చున్నాడు. ఎందుకంటే తలకాయల మెదడున్నాడు ఓడి పనిచేయడు. నేను చెప్తున్నా కదా, ఉన్నది చెప్తున్నా. అది ఆంధ్ర ఆఫీసర్ ఉన్నని ఎవరన్నా ఉన్నని ఇంత హౌలా పనులు అయితే చేయడు. ఏది ఆల్రెడీ ఉన్నదాన్ని ఇది ఎట్లాగూ లొల్లికెక్కుతుంది కదా. నువ్వు ఇచ్చింది అన్న, ఇప్పుడు జెడ్పీటీసీ వాళ్ళ నాయన జెడ్పీటీసీ కాంగ్రెస్ అయినా ఆ పిల్లగాడు వచ్చి మాట్లాడుతున్నాడు, అన్న ఇది మాది కరెక్ట్ కాదు, మాది కాంగ్రెస్ కుటుంబం అని దండం పెట్టి ప్రాధేయపడుతున్నారు. ఇప్పుడు వీళ్ళందరిని అప్పులపాలు చేసినట్టు దాదాపు 3 లక్షల పైన మంది ఉన్నారట వీళ్ళంతా. వీళ్ళందరినీ అప్పులపాలు చేసినట్టు కదా, అందరు పాపం ప్రిపేర్ అయిపోయింది కదా, ఒక ఆశతోటే కదా. ఈ ఉద్యోగాల గురించే కదా 1200 మంది పిల్లలు ఈడ చచ్చిపోయింది, ఈడ స్తూపమై మిగిలిన 369 మంది 69 ఉద్యమంలో నాన్ ముల్కీ గోబ్యాక్ ఆ ఉద్యమంలో చచ్చిపోయిన వాళ్ళందరికీ ప్రతీక కదా ఇది నిలబడ్డది ఇదంతా ఈ స్తూపం మొత్తము. మరి ఇప్పుడు కూడా నువ్వు వచ్చిన తర్వాత కూడా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకొకటి ఏంటంటే ఇదే పరిస్థితి ఉంటే, ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మంత్రుల దగ్గర పోతే మంత్రులు అంటారట మీరు మీ ఎమ్మెల్యేలకి వెళ్ళి పోతే అక్కడిక్కడికి వెళ్ళి చెప్తే బాగుంటుంది అని. అంటే నేను ఏమంటున్నా అంటే మంత్రులకు స్వేచ్ఛ లేదా? రేవంత్ రెడ్డి నువ్వేమైనా సాటుగా కాళ్ళు మొక్కించుకుంటున్నావా మంత్రులతోటి? మంత్రులకు చేతనైతే లేదా? మంత్రులు డైరెక్ట్ మీటింగ్లలో అయినా ఏమైనా పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రికి యాక్సెస్ ఉండాలి కదా. మరి మీ మంత్రి చెప్పినట్టు వాళ్ళు కాదు అంటేనే మంత్రి పేరు కూడా చెప్తా. వీళ్ళ దగ్గర తీసుకునే నేను పొద్దుగాల ఎవరెవరి మంత్రులు లేని సంగతి అనేది. నువ్వు ఆ స్వేచ్ఛ ఇస్తలేడు అంటే బానిసలు ఉన్నారా ఆయన మంత్రులు? ఈ జీవో మీరు తీసిందే, మీ ప్రభుత్వమే, మీకే అప్రతిష్ట పాలవుతుంది. ప్రతి నియోజకవర్గంలో ఇటువంటి వాళ్ళు ఉన్నారు కదా. మరి మీరు తీసుకొచ్చిన జీవోని అమలు చేస్తలేరు అని చెప్పేటందుకు మీరు కింద నుంచి పోరాటాలు చేయండి అనే పరిస్థితి ఉంటే సీతక్క దగ్గర పోయి చెప్పి 3 రోజులు అవుతుంది. 3 రోజులు అయిన తర్వాత యాక్షన్ జరగాలి కదా. ఉట్టి అప్లై నో రిప్లై లెక్కున్నది ఇది కథ. ఎంత తిరగాలి వీళ్ళు? చదవాలనా తిరగాలనా? సో ఆ మంత్రులకు కూడా స్వేచ్ఛ లేనటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి నడుపుతున్నాడు అనేది క్లియర్ కట్గా అర్థమవుతున్నది ఇక్కడ. సో బరాబర్ వీళ్లకు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చిన జీవోని అమలు చేసుకుంటూ ప్లస్ అడిషనల్గా మీ తప్పు ఉన్నది కాబట్టి, వాళ్ళ తప్పు కాదు. నువ్వు జీవో ఇచ్చిన నాటికి వాళ్ళకి ఏజ్ బార్ అయిపోయింది అనుకుందాం, 34 అయిపోయినాయి, అప్పటికే 32 అయిపోయినాయి, 34 అని నువ్వే చెప్పినావు. వాళ్ళు ప్రిపరేషన్ అయ్యి ఇప్పటిదాకా వచ్చిండ్రు. సో నువ్వు చేసిన తప్పుకు వాళ్ళని శిక్ష చేయదు. సో ఇంకా 2 అడిషనల్ ఇయర్స్ పెంచి అది ఎస్ఐకి 38 దీనికి 36 చేసి తర్వాత 20,000 నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పని నా తరఫుకెళ్ళి అయితే క్రాంతి దళ తరఫుకెళ్ళి మేము అవుట్రైట్గా వీళ్ళకి సపోర్ట్ బేస్ ఉంటాం, అది జరగాలని చెప్పని నా తరఫుకెళ్ళి నేను విజ్ఞప్తి చేస్తున్నా. లేకపోతే దీని ఇంపాక్ట్ జనం మీద ఉంటుంది, జనం మీద పడుతుంది. ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఈ మంత్రులు ఎవరెవరైతే వీళ్ళు వచ్చిండ్రో వాళ్ళు పోయి ఆ ముఖ్యమంత్రి కూర్చొని, మరి ఆయన మొత్తం హార్వర్డ్ సైడే తిరుగుతున్నట్టున్నది. ఆయన మొత్తం ఆయనకైనా చెప్తున్నాడు కదా, నేను పెద్ద హిట్లర్ను కులగొడతా. ఈ కులగొట్టుడు కాదు, ఇటువంటి చేస్తే కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది. ఈ కులగొట్టే పంచాయతీ పెట్టుకుంటే నాశనం అయిపోతామని చెప్పదలుచుకుంటాను. మనతో పాటుగా ఈ అభ్యర్థులు కూడా ఉన్నారు. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎన్ని సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నాను? దాదాపు 8 years నుంచి ప్రిపేర్ అవుతున్నా. అయితే గత గవర్నమెంట్ లో 1 month నాకు ఉద్యోగం మిస్ అయింది.
సో ఇప్పుడు ఎలాగో ఏజ్ కూడా పోతుంది, లాస్ట్ టైం ఒక మాసం మిస్ అయింది అన్నట్టు నేను డిసప్పాయింట్లో ఉన్నా. అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే మనం రేవంత్ రెడ్డిని కూడా చాలాసార్లు కలిసినాము. రేవంత్ రెడ్డి కూడా మాకు చిక్కడపల్లి లైబ్రరీ కావచ్చు, దిల్షన్ కావచ్చు, అశోక్ కావచ్చు, మాకు రేవంత్ రెడ్డి వచ్చి కలిసిండు. ఏమనంటే కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగం పోతే, ఇద్దరు ఉద్యోగం పోతే 2 లక్షల ఉద్యోగం ఇస్తా అని అన్నాడు. సో 2 లక్షల ఉద్యోగంలో నాకు ఒక ఉద్యోగం రాదాననే ఆశతో నేను మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, నాకు 2 పిల్లలు. సో నేను ఇప్పటికీ 5-6 లక్షలు అప్పైనా. సో మళ్ళీ నేను 2024లో జియో 31 తీసుకొచ్చి మాకు 34 సంవత్సరాలు పెంచుండే ఏజీ. 34 సంవత్సరాలు కదా, ఇక 1 ఇయర్లో నోటిఫికేషన్ వచ్చినా కూడా నేను ఎలాగో లాస్ట్ టైం ఒక మార్క్స్ ఉద్యోగం మిస్ అయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను ఈరోజు నేను ఎక్కడ తప్పు చేసినా తప్పు కాకుండా నేను ఈసారి నేను ఎలాగైనా ఉద్యోగం కొట్టుకొని మా ఊర్లో అందరికీ నేను ఆదర్శంగా ఉండాలనుకున్నా. ఎందుకంటే నాకు ఉద్యోగం రావట్లేదు అని చెప్పి మా ఊరోళ్ళు స్కూల్ మానేసారు, కాలేజ్ మానేసారు అన్న. ఇది నిజం. ఎందుకంటే నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీ ఎంబీఏ చేసినావు, ఎంబీఏ చేసి ఈరోజు నువ్వు కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టలేకపోతున్నావు. నీకే రావట్లేదు, మాకేడ వస్తా అన్నట్టు మా ఊర్లో మా తండ్రిలో ఉన్న దాదాపు మంది పిల్లలు స్కూల్ వదిలేసారు, కాలేజ్ వదిలేసినా. ఇది స్టేట్ పార. నేను కాదనుకుంటే మా ఊరు అడ్రస్ చెప్తా, మా మండల అడ్రస్ చెప్తా. ఆ తండ్రులు ఎంతమంది కాలేజీలు స్కూల్ బంద్ చేసారో మీరు కనుక్కోండి. మీరు నమ్మరు. ఏమనుకుంటారంటే మీరు ఇలా బీఆర్ఎస్ కార్యకర్తలు అంటారు. నేను బీఆర్ఎస్ కార్యకర్తను కాదు. నేను రేవంత్ రెడ్డికి నేను సపోర్ట్ చేసిన. మా నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ ఉన్నా కూడా బీఆర్ఎస్ పొట్టుగా ఓడించి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మేము మా నియోజకవర్గంలో తెప్పించుకున్నాం. మా నియోజకవర్గంలో అక్కడ ఉన్న క్యాండిడేట్ ఇప్పుడు వీర్లపల్లి శంకర్, ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే. సో ఇగో చూడండి, నేను రేవంత్ రెడ్డి దిగిన ఫోటో ఇది ఈ ప్రచారంలో దిగిన రేవంత్ రెడ్డి దిగిన ఫోటో ఇది. ఆయన ఒకటే అన్నాడు, తమ్ముడు ఎట్టి పరిస్థితుల్లో మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, నీకు ఒక మాసం పోయింది కదా, నీకు ఈసారి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది, నువ్వు ప్రిపేర్ అవ్వు. ఈ 2 ఉద్యోగాల్లో కేటీఆర్ ఉద్యోగం పోతే 2 లక్షల ఉద్యోగాలు మీకు వస్తా అన్నాడు, హామీ ఇచ్చిండు. కానీ ఈరోజు తీరా చూస్తే ఎంత వయసు ఉంది ఇప్పుడు మీకు? ఎంత రిలాక్సేషన్ అవసరం పడతా? నాకు ఇప్పుడు 32 సంవత్సరాలు అన్న. 32 సంవత్సరాలు 8 నెలలు అవుతుంది. ఆయన ఇప్పుడు 32 సంవత్సరాలు ఇచ్చిండు. ఆయన ఇచ్చిన లిమిట్ కంటే నాకు 8 నెలలు ఎక్కువ అవుతుంది. అదే విధంగా ఇప్పుడు మా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సైబరాబాద్ కి మినిమం అంటే పాపులేషన్ ఎక్కువ కదా. అవును. సో పోస్టులు మినిమం ఉంటుంది ఆశతో ప్రిపరేషన్ కంటిన్యూ చేసిన. తీరా చూస్తే నాకు అటు ఏజీ లేదు, ఇటు పోస్ట్ లేదు. మా రంగారెడ్డికి ఒక్క పోస్ట్ లేదన్న. సివిల్ ఏఆర్ ఒక పోస్ట్ లేదు, రంగారెడ్డి లేదు, హైదరాబాద్ లేదు, మళ్ళీ మెడ్చల్ మల్కాజ్గిరి, భువనగిరి, యాదాద్రిలో ఒక్క పోస్ట్ లేకుండా పోయింది. మాకు ఏజీ 36 సంవత్సరాల కానిస్టేబుల్కు 38 సంవత్సరాలు ఎస్ఐకి ఇవ్వాలని చెప్పి నేను రేవంత్ రెడ్డికి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చేసినా రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు ఎంత చేసినా కానీ డీజీపీలు కానీ, ఈ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అసలు మాకు ఎలాంటి అవకాశం ఇవ్వట్లేదు. ఆల్రెడీ సీతక్క ఏమన్నా ఆల్రెడీ ఏజీ పెంచినాం కదా అన్నది. ఏజీ వాళ్ళు ఉన్న ఏజీని తగ్గించారు, మళ్ళీ పెంచినాం కదా అంటున్నారు. అందరినీ కలుస్తున్నాము, ఎమ్మెల్యేని కలుస్తున్నాము, మంత్రులను కలుస్తున్నాము. దయచేసి మాకు ఒక్క అవకాశం ఇవ్వనా, మాకు ఉద్యోగం వస్తుందా రాదా దేవుని గెరక, మాకు ఒక్క అవకాశం ఇవ్వాలి కదా. మాకు ఏజీలోనే పోతే ఇంట్లో ఏం సమాధానం చెప్పుకోవాలి మేము? ఇన్ని రోజులేమో ప్రిపేర్ అవుతున్నాం కూడా. నా మ్యారేజ్లో పెట్టిన బంగారాన్ని నేను కుదబెట్టి నేను ప్రిపేర్ అవుతున్నా. ఇప్పటికీ నాకు ఏజీ అవకాశం లేదు. దాదాపు వారం 10 రోజులే మేము ఫుడ్ తినకుండా ఇబ్బంది పడకుండా చాలా స్ట్రగుల్ అవుతున్నాం. దయచేసి మాకు రిక్వెస్ట్ చేస్తున్నాను రేవంత్ అన్న, మాకు అవకాశం మాకు కల్పించాలి. మేము ఉద్యోగం కొడతాం తర్వాత ఇస్తాం, మాకు అవకాశం కల్పని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను.